బ్యాంబూ చికెన్ మీరే ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ. ఫస్ట్ అండ్ ఫౌండర్ నేనే. మారేడుమిల్లి రాజమండ్రి దగ్గరలో ఉన్న ఒక అందమైన ప్రదేశం అని చెప్పాలి. ఈ ప్లేస్ లో అందమైన పచ్చదనంతో కూడుకున్న భారీ చెట్లు, దాంతో పాటు మనల్ని అలరించే అందమైన జలపాతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో మేము చేసిన అల్లరి, మేము చేసిన ఎంజాయ్మెంట్ ఎన్నో ఈ మారేడుమిల్లి ట్రిప్ లో చూపిస్తున్నాము. ఆల్రెడీ మారేడుమిల్లి పార్ట్ 1 వీడియో వచ్చింది, ఇది పార్ట్ 2. దీనిలో కూడా మేము మారేడుమిల్లి గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము, ఒకసారి చూడండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రంభా వాటర్ ఫాల్స్ చూసుకుని మారేడుమిల్లి స్టార్ట్ అయ్యాము. మారేడుమిల్లిలో సరిగ్గా ఫ్రూట్స్ అనేవి దొరకవు. మీరు కూడా ఈ రంపచోడవరంలోనే ఫ్రూట్స్ అనేవి తీసుకోండి, మేము కూడా ఇక్కడే తీసుకుంటున్నాం. మారేడుమిల్లి వెళ్లే దారిలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, అక్కడ దిగి ఫొటోస్ తీసుకోండి. ఈ ప్లేస్ గమనించారా? రీసెంట్ గా ఒక సినిమాలో కూడా చూసారు. కమిటీ కుర్రాల సినిమాలో ఒక సాంగ్ మొత్తం మారేడుమిల్లి చూపిస్తారు. ఈ ప్లేస్ చూడండి, పక్కన ఫోటో కూడా పెడతాను. అందరికి ఇప్పుడైతే మేమైతే ఫుడ్ తీసుకుందామని వచ్చాము. యాక్చువల్ గా బ్యాంబూ హౌస్ బుక్ చేసుకున్నాం కదా, ఆ హౌస్ బుక్ చేసుకుందాం అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు వేరే రూట్ అనమాట. సో మేము ఈ రోజు జలతరంగని అమృతధార చూసేద్దాం అనుకుంటున్నాము. సో ఇంకా హౌస్ కి వెళ్లకుండా జలతరంగని అమృతధార చూసేస్తాం అన్నమాట. ఇప్పుడైతే ఫుడ్ అయితే తీసుకుందాం అని వెళ్ళాము. ఇక్కడ బ్యాంబూ రెస్టారెంట్ అని ఉంది, చూపిస్తాను చూడండి. సో ఇది రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్ లో అయితే వెజ్ అన్న దొరుకుతుంది మనం చూస్తున్నాము. నైట్ ఏమో నాన్ వెజ్ తినొచ్చు, ఈ పూటకి అయితే వెజ్ మీల్స్ ఏమన్నా దొరుకుతుంది అని చూస్తున్నాము. అని ప్రస్తుతానికి వెళ్ళారు మా వాళ్ళు, చూద్దాం దొరుకుతుందో లేదో. ఈ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము, మీల్స్ అయితే లేవని చెప్పారు. రెస్టారెంట్ పక్క సైడ్ ప్లేస్ అయితే బాగుంది, నైట్ అయితే మంచిగా కూర్చొని తినొచ్చు. ఈ రెస్టారెంట్ ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. వెజ్ ఎందుకు తినాలనుకుంటున్నారా నువ్వు? నైట్ షిఫ్ట్ చేసాను కాబట్టి. సో అయితే నైట్ కూడా వెజ్ తింటావా? నైట్ వెజ్ తిన్నా, ఆమె తిన్నా సార్. ఇక్కడ వెజ్ దొరుకుతుంది అనుకుంటున్నావా? దొరుకుతుంది, ఎందుకు దొరకదు? వెజ్ ఉంటది, అయితే వెజ్ కూడా రావచ్చా? రావచ్చు. ఓకే, అయితే వెజ్ కూడా రావచ్చు అనమాట అయితే ఇక్కడికి. మనకి మారేడుమిల్లి అంటే గుర్తుకొచ్చే వాటిలో బ్యాంబూ చికెన్ ఒకటి. మాక్సిమం బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ రోడ్ మీద దాదాపుగా మీకు కనిపిస్తూనే ఉంటాయి. మా ఫ్యామిలీ అయితే ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ లో ఏది మంచిగా ఉంటది, ఎంత రేట్ అని అయితే కనుక్కుంటున్నాడు. చికెన్ రేట్లు చికెన్ బ్యాంబూ చికెన్ అదే బిర్యానీ అయితే ఫుల్ 350 అంట, ఇద్దరు తినొచ్చు అంట. ఫ్రైడ్ రైస్ అయితే 250 అంత అని చెప్పాడు. రైస్ అయితే టూ మచ్ ఉన్నాయా? ఒకటి బిర్యానీ ఒకటి అడిగాను. నా బిర్యానీ అడిగాను, వాళ్ళు పన్నీర్ బిర్యానీ చెప్పాడు. నేను నడిచెళ్ళే దారిలో కొబ్బరి బండాలు అయితే కనిపించాయి, అక్కడైతే ఆగామన్నమాట. ఒక్కో బండ వచ్చి 30 రూపాయలు. మీరు గమనించారో లేదో, మారేడుమిల్లి ఫారెస్ట్ లో తాటి చెట్టు కనపడదు, వేప చెట్టు కనపడదు. ఎక్కడో ఒక చోట మాత్రమే కొబ్బరి చెట్లు కనిపిస్తాయి. మీకు కనిపిస్తున్న చిన్న హోటల్ అయితే మీల్స్ అయితే పార్సల్ చేసాము. 1 మీల్ వచ్చి 120 రూపాయలు అన్నమాట. ఫుడ్ అయితే బాగుంది. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఫుడ్ తిందామని పార్సల్స్ అయితే తీసుకున్నాము. ముందుగా చివరి వాటర్ ఫాల్స్ అయిన అమృతధారకు వెళ్తున్నాం. అమృతధార వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చాము. ఎంట్రన్స్ టికెట్ వచ్చి 50 రూపాయలు. ఇంత దూరం వచ్చాక వాటర్ ఫాల్స్ 3:30కే క్లోజ్ అయిపోయిందని, ఎంట్రన్స్ లేదని చెప్పారు. మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇంత దూరం వచ్చాము, వాటర్ ఫాల్స్ చూడలేకపోయామని. అడిగిన ప్రతి చోట 5 గంటల వరకు ఎంట్రన్స్ ఉంటుందని చెప్పారు. అందువల్ల మేము ఇంత దూరం అయితే వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చాకైతే ఎంట్రన్స్ అయితే లేవు, వాటర్ అయితే తక్కువ ఉన్నాయి అని చెప్పడంతో ఇంకా వెనక్కి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. మీరు ఎప్పుడైనా మారేడుమిల్లి వస్తే మాక్సిమం మార్నింగ్, ఆఫ్టర్నూన్ లోపే వాటర్ ఫాల్స్ అనేవి కవర్ చేసేసుకోండి. ఆఫ్టర్నూన్ నుంచి మాక్సిమం అలౌ చేయట్లేదు. మేము అమృతధారకు వెళ్లే దారిలో మధ్యలో అయితే మాకు ఒక వ్యూ పాయింట్ అయితే కనిపించింది. అప్పుడు ఆగలేదు, ఇంకా వాటర్ ఫాల్స్ లేదు కదా అని వెనక్కి వచ్చేటప్పుడు అయితే ఈ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగాము.
మీరు కనుక మారేడుమల్లి వస్తే ఈ వ్యూ పాయింట్ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది ఈ ప్లేస్ అంతా. ఫొటోస్ చాలా బాగా వస్తాయి ఇక్కడ. ఫొటోస్ అయితే దిగండి, ఎంజాయ్ చేయండి కొంచెంసేపు. వ్యూ పాయింట్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగి అయితే పాములేరు వాక్ అయితే బయలుదేరము. పాములేరుకి అయితే వచ్చేసాము. మేము ట్రావెలర్ దిగ్గానే మాకు జీల్ కళ్ళు అనేది కనిపించింది. ఇక్కడ చాలా ఫేమస్ అంట జీల్ కళ్ళు. సో మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే ట్రై చేయండి, చాలా మంచిదంట. పాములేరు వాక్ దగ్గర భోజనం చేసి పాములేరు వాక్ లో స్నానం చేద్దామని భోజనం పార్సిల్స్ మరియు బట్టలు కూడా తీసుకుని వెళ్తున్నాం. ఈ వాగు చూడడానికి చాలా బాగుంటుంది కానీ చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఈ వాగులో చనిపోయారు కూడా. పాములేరు గురించి చూపించు, ఏం మాట్లాడుతాం. పాములు లేవు కానీ ముసలి ఓకే ఎలా ఉంది? బాగుంది. చేస్తున్నాం కానీ పాములేరుకి వెళ్ళేటప్పుడు దారిలో మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి. రండి 35 మంది వచ్చారంట, సున్నా ఉన్నాయంట, అలాగే ఊపులు కూడా ఉన్నాయంట. ఆ ఊపులు లోపలికి వెళ్ళకూడదు, ఊళ్ళోకి వెళ్తాం, లోపలికి వెళ్తాం. రా, ఇది బోట్ భయపడుతున్నారు. ఊళ్ళ మీద చెప్తున్నారేంటి? నిజమే అన్న రీసెంట్ గా జస్ట్ అవునమ్మా. అత్యంత ప్రమాదకరమైన ఈ పాములేరు వాగులో జలక్రీడలు ఆడడానికి వెళ్తున్నాం. మన ధైర్య సాహసవంతుడు బేర్ గ్రిల్స్ శిష్యుడు సత్యనారాయణ ముందుండగా మనకు చింత ఎందుకు? ఏ సత్యనారాయణ ఒక హాయ్ చెప్పండి. ఇక్కడ బ్యాచ్ అక్కడికి వెళ్తున్నాం. అక్కడ భోజనం చేసిన తర్వాత మన ఎంజాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే రాని ఇంకెవరు? హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం పాములేరుకి అయితే వచ్చామన్నమాట. ఇది పాములేరు కల్లా జాగ్రత్తగా ఉండాలి. వస్తే ఫ్లోటింగ్ అనేది చాలా హెవీగా ఉంటది. ఆల్రెడీ ఇక్కడ చాలా మంది చనిపోయారు మాట. 30 నుంచి 40 మంది వరకు చూడాలన్నది. జాగ్రత్తగా ఉండాలి అనుకో, జాగ్రత్తగా చూసి అటుకులు వేస్తాం మేడం. ఇప్పుడు వరకు లేదు ఫ్లోటింగ్. జాగ్రత్త. ఎలా ఉందంటే ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ చేశాక చెప్తాను. చేస్తాం. వాటర్ చూసాక ఏమనిపిస్తుందా? వాటర్ చూసాక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తే కానీ చెప్పలేం, ఎందుకంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. జారితే మాత్రం చాలా గట్టి దెబ్బలు తగులుతాయి. చూసారు కదా, చాలా అంటే చాలా డేంజర్ ఈ ప్లేస్ మాట. రాళ్ళు చాలా గట్టిపోన్నాయి. జాగ్రత్తగా అడిగేసుకుంటే వెళ్ళాలి, కంగారు పడకూడదు. ఫుడ్ అయితే తీసుకున్నాం కదా, ఇక్కడ తిందామని వచ్చామట. ఎక్కడైనా కూర్చొని ఫుడ్ తిందాం అంటే అసలు ఎక్కడ నీడలేదు, మొత్తం అంతా ఎండే. చాలా ప్లేస్లు అయితే చూసాం కానీ ఎక్కడ నీడైతే కనిపించలేదు. ఇంకా ఫైనల్ గా ఎండ్లోనే కూర్చొని భోజనం చేస్తాం. భోజనం చేశాక పాములేరు వాగులోకి అయితే దిగాము. వాటర్ ఎలా ఉన్నాయంటే డీప్ ఫ్రిడ్జ్ లో వాటర్ ఎంత కూల్ గా ఉంటాయో అంత చల్లగా ఉన్నాయి. ఈ వాగులో అయితే 1 అవర్ అయితే స్నానం చేసాము. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మంచిగా వచ్చి ఎంజాయ్ చేయండి ఇక్కడ. సో 1 అవర్ స్నానం చేసిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే మేము బుక్ చేసుకున్న బ్యాంబూ హౌస్ కి అయితే బయలుదేరాము. మధ్యలో టీ తాగుదామని ఆగాము. అక్కడ కొంచెం సేపు కూర్చొని బ్యాంబూ హౌస్ కి అయితే బయలుదేరాము.
మేము బ్యాంబూ హౌస్ కి వచ్చేసరికి చీకటి అయితే అయిపోయింది. టుమారో మార్నింగ్ చూపిస్తా బ్యాంబూ హౌస్ ఎలా ఉందనేది. మేము బుక్ చేసుకున్న బ్యాంబూ హౌస్ ఓనర్స్ వాళ్ళే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు. మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాం అనమాట. బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ కాజు టమాటా అయితే ఆర్డర్ ఇచ్చాము. ఈ మూడింటికి కలిపి 2000 అయితే వాళ్ళు అడిగారు. మేము పే అయితే చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈ ప్లేస్ లో అయితే దోమలు అయితే లేవు. మారేడుమిల్లి రోడ్ల దగ్గర మెయిన్ రోడ్లు ఉన్నాయి కదా, అక్కడ మాత్రం దోమలు అయితే ఉన్నాయి. మేము చెప్పిన 2 hours కి అయితే ఫుడ్ అయితే వచ్చింది. ఫుల్ గా తినేసి కొంచెంసేపు క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుని లోపలికి వెళ్ళి పడుకున్నాం. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈ బ్యాంబూ హౌస్ దగ్గర మాటలోనే ఉండండి. ఆయన ఏం చెప్తున్నాడు. మరి 12 అయిపోతే చికెన్ కర్రీ తినద్దా? మా ఇల్లు ఎట్టున్నది మీరు మీ వైఫ్ కదా? స్కూల్ అయ్యి ఉన్నాయా? ఉన్నాయి. స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది. బ్యాంబూ చికెన్ మీరే ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ. ఫస్ట్ అండ్ ఫౌండర్ నేనే. ఇక్కడ అరకు, పాడేరు, వైజాగ్ బీచ్, మన హైదరాబాద్ అన్ని నేను. ఎక్కడ బ్యాంబూ చికెన్ చెప్తా నేను. మీకు ఎలా వచ్చింది అది? అంటే కానీ ముందు ఇంకా పూర్వం నుంచి ఆ బొంగులో తినేవారు కదా. అదే అంటే మీకు మీ పూర్వీకులు దాంట్లో వండి పెట్టేవారా? మరి అడవికి వేటకు పోతే ఎలకాలు గిలకాలు అన్ని అందులో తినేవారు. కాల్చుకొని తినేవారు. మీరు ఎగ్జిబిషన్ లో పెట్టడం వల్ల నేను ఎగ్జిబిషన్ లో పెట్టాను, అక్కడ ఎగ్జిబిషన్ పెట్టాను, వైజాగ్ ఎగ్జిబిషన్ పెట్టాను, రాజమండ్రి ఎగ్జిబిషన్ పెట్టాను. అది ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు ఏంటంటే డిఎఫ్ఓ గారు పెరుగుంటే బాగుండదు. లేదండి, అయిపోయింది. అలాగా చేసి అలా చేసుకుని వచ్చాను. చాలా ఊరు ఎక్కడ అసలు ఊరు బ్యాంబూ చికెన్ కానీ గెస్ట్ హౌస్ కానీ లేదు. అప్పటి నుంచే స్టార్ట్ చేశాను నేను. గెస్ట్ హౌస్ కూడా అప్పటి నుంచి ఉంది. 98. అబ్బో, ఇప్పుడు 98 అంటే నేను ఇది కట్టినప్పుడు ఏంటంటే 13, 14, 15 అప్పుడు. ఎక్కడ ఫారెస్ట్ గెస్ట్ హౌసే సరిలేదు. అప్పుడు గెస్ట్ హౌస్ ఊర్లో లేవు. అదే అప్పుడు గ్రేట్. అప్పుడు 4, 5 అంతే 6,000, 7,000 అంటే నాకు ఇచ్చేవారు కాదు, కానీ ఒకటి ఉండేవాళ్ళే ఇలాగా నేను పెడతాను వాళ్ళకి అని వాడు తీసుకుంటేవాడు. నాకేమో తీసుకువాడు 3,600 చిట్టీలు అలా. వాళ్ళు ఫోన్ ఎత్తలేదండి? ఫోన్ ఎత్తలేదు జీపుల్లో? లేదు, ఎత్తుతారు కంపల్సరీ. ఎందుకంటే పొద్దుటికి గిరాకులు ఉంటేనే చేస్తాడు వీడు, లేకపోతే చేయడానికి వాళ్ళకి ఉంటుంది. నేను చెప్తాను ఇది వాళ్ళది వాళ్ళకి వాళ్ళకి మనకి వాళ్ళకి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఏ టైం కాల్ చేసి చెప్పండి. మధ్య రోజులైతే పర్లేదు సార్. ఏ రోజు వీళ్ళు వచ్చి చెప్తారులే, మనల్ని చెప్తారు. మీరు అంటే వాళ్ళు వచ్చి మీకే ఎక్కించుకొని వెళ్ళిపోతారు. అవునండి, మీరు జీప్ ఓకే చేస్తే కదా మేము అంటాం. మరి కావాలి అంటే మేము చేసాను. గుడిసిగాడు మాకు గుడిసిపో ఇందాక ఏదో గుడిసె అయితే ఎలాగైనా అడ్జస్ట్ వెళ్ళిపోవాలని ఉందిరా. వెళ్ళిపోతారా? జీప్ అడ్జస్ట్ అవ్వాలి కదా. ఒరే మంద కాదు ప్రాబ్లం, దయా మంద కాదు, మనం రెడీ అయిపోయాం. తీసుకెళ్ళాలి. అరే ఇలా అడగరా, నువ్వు ఎప్పుడు అడగంది, నువ్వు అడిగావు. సరే మాట్లాడు. భలే ఉన్నారా ముసల్మాన్ లాగా. ఇంకా గడ్డం మేము చేయడు. సత్య సాయిబాబులా